హాయ్ మై డియర్ చుట్టాలు ఎలా ఉన్నారు? సో, ఈ వ్లాగ్ వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజుది. అండ్ కార్తీక పౌర్ణమి రోజు మేము సత్యనారాయణ కూడా చేసుకున్నాం. సో, అందుకని మేము బయటికి పోవడం కుదరలేదు. అందుకని మా ఇంట్లో మా తులసి చెట్టు ముందు ఇలా ముగ్గు వేసుకొని మా అందరి ఒత్తులు కాల్చుకున్నాం అన్నమాట. నేను, మా హస్బెండ్, మా అత్తయ్య, మా పెద్దమ్మ, మా అమ్మమ్మ అంటే మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ అన్నమాట. సో, అందరి పేర్లు అలా చదువుకుంటూ ఇలా ఒత్తులు కాల్చాము. అండ్ మీరు ఎలా చేసుకున్నారో చెప్పండి. అండ్ ఇలా కార్తీక పున్నమి రోజు సత్యనారాయణ చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తారు అని అన్నారు. సో, నేను కూడా అదృష్టవంతురాలని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ కార్తీక మాసంలో చాలామంది వడిబియ్యాలు పోసుకుంటారంట, సత్యనారాయణ చేసుకుంటారంట. సో, మీరు చేసుకున్నారా? మీరు పోసుకున్నారా? సో, నేను ఈ కార్తీక మాసంలో సత్యనారాయణ చేసుకున్నాను. అండ్ నేను వడిబియ్యం పోసుకున్నాను. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ మీరు ఏం చేశారో చెప్పండి. అండ్ మీరందరూ నది స్నానం చేశారా ఈ కార్తీక మాసంలో? నేను నది స్నానం చేశాను. వాడపల్లి వెళ్ళేసి వచ్చాము మేము. సో, ఒక్కొక్క వ్లాగ్ పెడుతుంటాను, కుదరట్లేదు పిల్లల వల్ల. అండ్ ఒకదాని బట్టి ఈవెంట్స్ ఉండడం వల్ల కూడా కుదరట్లేదు. అండ్ మీకు ఇంకా ఎలాంటి వ్లాగ్స్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. శివయ్యకి కోరుకుంటున్నా అందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను శివయ్యని. అండ్ మేము కూడా మంచిగా ఉండాలని మీరందరూ కూడా కోరుకోండి. అండ్ ఇంకా ఏంటి సంగతులు కామెంట్ బాక్స్కి రండి చుట్టాలు, మాట్లాడుకుందాం. మనం అందరం ఒకటే కదా, మనందరం ఒక చుట్టాలం, మనందరం ఒక ఫ్యామిలీకి చెందిన వాళ్ళం కదా. సో, హ్యాపీ కార్తీక పౌర్ణమి. బాయ్ బాయ్.